హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు భూములు ఇచ్చేది లేదంటూ బాధితులు ధర్నా నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న వారికి భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డుతో చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండుగా చీలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ప్రియాంక గాంధీని పిలిపించుకొచ్చి బహిరంగ సభలో చెప్పిస్తే ట్రిపుల్ సమస్య ఉంది, మాకు ఓట్లు వేపి అని ఎంపీ గారిని మాయమాట అని చెప్పి ఎంపీ గెలిచిన తర్వాత ఎంపీ గారు కూడా ముఖం చాటేసిన పరిస్థితి ఉంది. ఫార్మా కంపెనీలకు అమ్ముడు పోయినటువంటి అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ బుద్ధొచ్చే విధంగా మేము చెప్తా ఉన్నాం. ఒక్కొక్కరి బుద్ధొచ్చేటట్టు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే దక్షిణ భాగం ఏ విధంగా 40 కిలోమీటర్లు ఉందో ఉత్తర భాగం ఆ విధంగా చేయకపోతే రాష్ట్రం ఇదే విధంగా ఉంది. అంత తగబడిపోయే పరిస్థితి ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ట్రిపుల్ రైతుల పట్ల మండి వైఖరిని నశించి ఇప్పుడు ట్రిపుల్ అలాట్మెంట్ ను మార్చాలని కోరుతా ఉన్నాం. మంత్రానికి ఏం మాట చెప్పిన ప్రజలు మాయమాట అని చెప్పిన మీరు ప్రియాంక గాంధీని పిలిపించుకొచ్చి బహిరంగ సభలో చెప్పిస్తే ట్రిపుల్ సమస్య ఉంది.